సో మనం ఆన్లైన్లో టైర్ ఆర్డర్ పెట్టినాం అనమాట, సిఎట్ టైరు. సో ఇది అంటే కొంచెం అవన్నీ డీటెయిల్స్ చెక్ చేసుకోవడానికి వీడియో తీస్తూ అన్బాక్సింగ్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే వీళ్ళ టైర్ బాగాలేకపోతే రిటర్న్ చేయొచ్చు, రిటర్న్ డ్యామేజ్ ఉన్నాయి, దానికోసం అని వీడియో తీసుకుంటూ అది చేస్తున్నాం. రిటర్న్ చేస్తే మళ్ళీ అంతా పెట్టాను కవరు అసలు లేదా. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసుకోవాలన్నమాట. సో ఏ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే టైర్ పంపించారని చెప్పేసి, ఎందుకంటే మనకు 25లో ఉన్నాం కదా, 22, 23 టైర్ అయినా కూడా ఏం కాదు, 3 years వారంటీ కాబట్టి. ఈ టైర్లో మూలకేసినా కూడా ఖరాబ్ అవుతుంది అనమాట. అందుకోసమే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనేది చూడాలి కంపల్సరీ. దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏదో చూద్దాం. ఓకే డన్. ఇక్కడ జూమ్ తీసుకురా ఒకసారి. సో 25 ఉంది, 2025లో మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇచ్చింది ఇక్కడ. ఓకే, సో నో ప్రాబ్లం. కొత్త టైరే పంపించిండు, గ్రిప్ XLF గ్రిప్ అంటే కొంచెం మొత్తం హోల్డ్. లైఫ్ టైమ్ అన్కండిషనల్ వారంటీ అని చెప్పి ఒక కార్డు ఇచ్చిండు. 3 years వారంటీ ఇచ్చిండు, ప్లస్ 6 months ఎక్స్టెండెడ్ వారంటీ అంటే ఇది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి మనం కొన్న తర్వాత. QR కోడ్ స్కాన్ చేసినా చేసుకోవచ్చు, లేకపోతే నెంబర్ కాల్ చేయొచ్చు, లేదంటే వెబ్సైట్ కూడా ఉంది, వెబ్సైట్ విజిట్ చేయొచ్చు. సో బిల్ ఇచ్చిండు అమెజాన్ నుంచి. అండ్ ఇది ట్యూబ్తో పాటు వచ్చిందనమాట మనకి, గాలి కూడా తిన్నారు. ఓకే, టైరు ట్యూబ్తో పాటు వచ్చేసింది. అంతా మనకు 2800 పడింది టైరు. యా, సో ట్యూబ్. ఓకే డన్. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ 2 digits వచ్చి వీక్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. అంటే 12th వీక్, అంటే 3 నెలల మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది 2025. ఇక పక్కన ఉంది కదా, ఇది ఇయర్ అనమాట. ఇవి 12 weeks అండ్ 25 year. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అనమాట టైర్ది. సో మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది మనకి. సో ఇంకా ఇక్కడ మనం ఈ రేటింగ్ చూసుకోవాలి, 90/90/21 54S ఎగ్జాక్ట్ చూసుకోవాలన్నమాట, కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది. సో ఇది వచ్చేసి నైలాన్ టైర్ ఉంది మనకి. కొంచెం గాలి కొట్టించిన డైరెక్ట్ ఎక్కించుకొని వెళ్ళిపోవచ్చాను, ఏం పాడు మధ్యలో. ఇక్కడ వెయిట్ కెపాసిటీ ఉంటుంది, సిఎట్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ గ్రిప్ టైప్ ఉంది, మేడ్ ఇన్ ఇండియా అంట, మేడ్ ఇన్ ఇండియా. 180 kilometers per hour ఓవర్సెట్ దీన్ని వేసుకొని 212 kgs వరకు ఆపుతుందంట వెయిట్. సో దీని లింక్ నేను అమెజాన్ మళ్ళీ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీరు వాళ్ళని కూడా ఆర్డర్ పెట్టుకోండి. కొత్త టైర్ ఇచ్చిందంటే మామూలుగా ఆన్లైన్ ఆర్డర్ పెడితే పాతది వస్తుందేమో అని అనుకున్నా, బట్ ఓకే కొత్తది వచ్చింది.